హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దామో బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడు. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, ఆంధ్రప్రదేశ్లో జీబీఎస్ అనే వైరస్ కలకలం సృష్టిస్తుంది సార్. ఇప్పటికే 17 కేసులు 6 జిల్లాల్లో కూడా నమోదయ్యాయని చెప్తున్నారు. అసలు ఏంటి జీబీఎస్ వైరస్? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా వ్యాప్తి చెందుతుంది? దీనివల్ల ఎటువంటి ప్రమాదాలు ఉన్నాయి? జీబీఎస్ అంటే గులియన్ బార్ సిండ్రోమ్. ఇది ఇండియాలో ఇప్పుడు కొంత ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యంగా ఫిబ్రవరి 11 ఆ ప్రాంతంలో పూణేలో చాలా కేసులు బయటపడ్డాయి అన్నమాట. దాదాపు 196 కేసులు పూణేలో బయటపడ్డాయి. అందులో 7 మంది చనిపోయారు. అట్లాగే ముంబైలో కూడా కొంత బయటపడ్డాయి కేసులు. అంటే మహారాష్ట్రలో ముందుగా జీబీఎస్ అనేది వచ్చింది. జనరల్గా ఇది కొత్త వ్యాధి కాదు. జీబీఎస్ అనేది అంటే లక్షకి ఒకరిద్దరికి వస్తూ ఉంటుంది ఎప్పటి నుంచో. కానీ ఈసారి కొంత ఎక్కువ కేసులు బయటకు వస్తున్నాయి. దాని తర్వాత తెలంగాణలో బయటపడింది. తెలంగాణలో ఒకరు చనిపోయారు కూడా ఆల్రెడీ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నిన్నటి నుంచి ఆందోళన కలిగించే విషయం ఏమందంటే 3 జిల్లాల్లో ఇంకొక 3 జిల్లాల్లో పరిమితంగా ఉంది. మొత్తం 6 జిల్లాల్లో 17 కేసులు బయటపడినాయి. ఇందులో గుంటూరులో 5 కేసులు, విశాఖలో 5 కేసులు, కాకినాడలో 4 కేసులు, మిగతా జిల్లాల్లో మిగతా కేసులు బయటపడ్డాయి. ఓవరాల్గా 17 కేసులు ఇప్పటి వరకు బయటపడ్డాయి. అడ్మిట్ అయ్యారని చెప్తున్నారు. సో దీనివల్ల ఒక ఆందోళన వస్తుంది. అసలు ఈ గులియన్ బార్ సిండ్రోమ్ జీబీఎస్ అంటే ఏంటి, దాని సిమ్టమ్స్ ఏంటి, దాని కాజెస్ ఏంటి, దాని ట్రీట్మెంట్ ఏంటి, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇవి మనం డిస్కస్ చేద్దాం. మామూలుగా దీన్ని న్యూరాలజికల్ డిజార్డర్ అంటారు. అంటే మన బాడీలో ఇమ్యూన్ సిస్టము ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇమ్యూన్ సిస్టమే ఒక్కొక్కసారి మన బాడీ మీద అటాక్ చేస్తుంది. ఇది బేసిక్గా కారణం అనమాట. అంటే పెరిఫెరల్ నర్వ్స్ మీద ఇమ్యూన్ సిస్టమ్ అనేది అటాక్ చేస్తుంది. అటాక్ చేయడం వల్ల మన నర్వ్స్ ఇవన్నీ ఎఫెక్ట్ అవ్వడం వల్ల ముఖ్యంగా న్యూరాలజికల్ డిజార్డర్స్ అనేవి ప్రధానంగా ఈ జబ్బు లక్షణాలు అన్నమాట. ఈ జబ్బు యొక్క లక్షణాలు ఏంటంటే, మొదట ఇనిషియల్ సిమ్టమ్స్ ఏంటంటే వాకింగ్ సరిగా చేయలేకపోవడం, మెట్లు ఎక్కలేకపోవడం, అలాంటివి. కింద కాళ్ళు దగ్గర చిన్న పిన్నుతో కూర్చున్నట్లుగా నొప్పి రావడం, అక్కడి నుంచి మెల్లమెల్లగా బాడీ అప్పర్ పార్ట్స్కి రాకడం, తర్వాత రిఫ్లెక్సెస్ అంటారు. అంటే మనం కదలికలు వేగం తగ్గిపోవడం, మన కదలికల స్పీడ్ తగ్గిపోవడం, మజిల్ పెయిన్స్ రావడం, అవి వస్తాయి. నెక్స్ట్ స్టేజ్ సిమ్టమ్స్ ఏమో ఇంకా సివియర్ పెయిన్ వచ్చేస్తుంది. అసలు నడవలేము, మెట్లెక్కలేము, మాట్లాడలేము, నవ్వలేము, మింగలేము, ఇవన్నీ ఎఫెక్ట్ వస్తుంది. దాని తర్వాత ఇంకా నెక్స్ట్ సీరియస్ స్టేజ్ పెరాలసిస్ కూడా వచ్చే అవకాశం ఉంది. అట్లాగే లంగ్స్ మీద కూడా దీని ఎఫెక్ట్ ఉంటుంది. అంటే బ్రీతింగ్ ప్రాబ్లం, ఊపిరి పీల్చుకోవడం, అవన్నీ ప్రాబ్లం, కళ్ళు వాసిపోవడం, హార్ట్ రేట్ పెరిగిపోవడం, బీపీలో హెచ్చు తగ్గులు, ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. ఫైనల్గా డెత్ కూడా జరిగే అవకాశం ఉంది. ఇది దీని సిమ్టమ్స్. ఇక కాజెస్, దీనికి నిజంగా చెప్పాలంటే ఇప్పటి వరకు కరెక్ట్ కాజ్ ఎవరు చెప్పలేకపోతున్నారు. 2 రకాల కాజెస్ చెప్తున్నారు. ఒకటి బ్యాక్టీరియల్ అండ్ వైరల్. ఈ ఇన్ఫెక్షన్ వల్ల ఇది జరుగుతుంది అనేది ఇప్పటి వరకు అంచనా వేస్తున్నారు, కానీ పక్కా కాజ్ అయితే తెలియదు. ఈ బ్యాక్టీరియాల్లో కూడా మైకోప్లాజ్మా న్యూమోనియా అనే ఒక దీనివల్ల వస్తుంది. అలాగే క్యాంపీ బ్యాక్టర్ జెజుని అనే ఒక బ్యాక్టీరియా నుంచి వస్తుంది. ఇన్ఫ్లుయెంజా కావచ్చు, ఎప్స్టీన్ బార్ వైరస్ కావచ్చు, జికా వైరస్ కావచ్చు, వీటి వల్ల కూడా వస్తుంది. ఒక్కొక్కసారి పోస్ట్ వ్యాక్సిన్ ఏదైనా వ్యాక్సిన్ వేసుకుంటే దాని రియాక్షన్గా కూడా ఈ జీబీఎస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. తక్కువ కానీ అది కూడా ఉన్నాయి. అట్లాగే ఏదైనా సర్జరీ జరిగి ఏదైనా ట్రామా అంటారు, అంటే పెద్ద యాక్సిడెంటు అట్లాంటి జరిగిన తర్వాత కూడా ఈ జీబీఎస్ రావచ్చు. అట్లాగే ఆటో ఇమ్యూన్ రెస్పాన్స్ అనమాట. ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటారు. అంటే మన ఇమ్యూన్ సిస్టమే మన బాడీ మీద అటాక్ చేయడానికి. ఇటువంటి దానికి ఈ కారణాలు ఇవన్నమాట. దీనికి ట్రీట్మెంట్ ఏముంది అనుకున్నప్పుడు, ట్రీట్మెంట్ బేసిక్గా ప్లాస్మా పెరోసిస్ అంటారు. అంటే ప్లాస్మా ఎక్స్చేంజ్ అనమాట. అంటే మన బ్లడ్లో యాంటీబాడీస్ని రిమూవ్ చేసి కొత్త దీన్ని మనకి పెడతారు. అట్లాగే ఇంట్రావీనస్ ఇమ్యూనోగ్లోబిన్ ఇమ్యూన్ సిస్టమ్ అంటారు, ఐవిఐజి అంటారు. ఈ యాంటీబాడీస్ని డోనర్స్ నుంచి తీసుకొని మనకి ఎక్కిస్తారనమాట వీళ్ళు. అట్లాగే పెయిన్ మేనేజ్మెంట్, ఎక్కువ పెయిన్ ఉన్నప్పుడు యాంటీ పెయిన్ కిల్లర్స్ కానీ లేకపోతే
యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ కానీ తీసుకోవడం అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది పేషెంట్లకి. అట్లాగే ఫిజికల్ థెరపీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది న్యూరాలజికల్ డిసీజ్ కాబట్టి మనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు కూడా సిమిలర్గా ఇలాంటివి బ్రెయిన్లో క్లాట్ వచ్చినప్పుడు ఇవన్నీ జరుగుతాయి కాబట్టి ఫిజికల్ థెరపీ అనేది ఇంపార్టెంట్. అంటే ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేయడం, మళ్ళీ బాడీని మజిల్స్ని స్ట్రెంగ్తన్ చేయడం, ఇటువంటి ఫిజికల్ థెరపీ అవసరం అవుతుంది. మరీ సీరియస్గా ఉన్నప్పుడు వెంటిలేటర్లో బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేసినప్పుడు వెంటిలేటర్ సపోర్టు అవసరం అన్నమాట. అంటే బేసిక్గా సపోర్టివ్ కేర్ అండ్ సిమ్టమేటిక్ ట్రీట్మెంట్ అంటారు. సపోర్టివ్ కేర్, సిమ్టమేటిక్ ట్రీట్మెంట్ అనేది ప్రధానం తప్ప దీనికి ఇంకా వేరే ఏమీ లేదు. ఎందుకంటే ఆ వైరస్లకి యాంటీవైరల్ ట్రీట్మెంట్ అనేది ఏమీ లేదన్నమాట. అట్లాగే ప్రివెన్షన్కి ఏం చేయాలి? ప్రివెన్షన్కి ఏంటంటే ఒకటి హైజీన్. ఇది ఎక్కువ ఫుడ్ అండ్ వాటర్ ద్వారా వస్తున్నాయి కాబట్టి ఫుడ్ని బాగా ఉడికించి తినడం, ఎగ్స్ ఇలాంటివి తిన్నప్పుడు, చికెన్ మటన్ తిన్నప్పుడు బాగా ఉడికించి తినడం, కొద్దిగా హాఫ్ బాయిల్డ్ కాకుండా. సో అన్నీ కూడా శుభ్రంగా ఉడికించి క్లీన్ చేసి తినాలి. వండుకునేటప్పుడు కూడా కాయగూరలని కొద్దిగా లైట్గా ఉప్పేసి నీట్గా కడుక్కొని వండుకోవాలి. ఇలాంటి హైజీన్ చేయాలి. అట్లాగే మనం ఎక్కడన్నా తాకినా ఏమన్నా చేసినా క్లీన్ చేసుకోవాలి చేతులు అవి. దాని తర్వాత వ్యాక్సినేషన్ వేసుకునేటప్పుడు కూడా మనం జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. ఈ వ్యాక్సినేషన్ రియాక్షన్ ఏమన్నా ఉంటుందా అని చూసుకోవాలి. అట్లాగే ఇన్ఫెక్షన్ వస్తున్నాయి కాబట్టి ఆల్రెడీ ఎవరికైనా ఈ లక్షణాలు ఉంటే వాళ్ళ దూరంగా ఉండడం మంచిది అన్నమాట. వాళ్ళ నుంచి మనకి సోకే అవకాశం ఉంటుంది. సో కొన్నిసార్లు మాస్క్ వేసుకోవడం కూడా, పబ్లిక్ ప్లేస్లోకి వెళ్ళినప్పుడు మాస్కులు వాడడం కూడా చేయాలి. సో ఇది బేసిక్గా అనమాట. అంటే దీనికి భయపడిపోయి ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ముఖ్యంగా ఈ కేసులు ఎక్కడెక్కడ వచ్చాయో అక్కడంతా కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ కూడా దీనికి సంబంధించి హెచ్చరికలు చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా రంగంలో దిగింది. దీనికి సంబంధించిన బెడ్స్ని రెడీ చేయడం, వెంటిలేషన్ చూసుకోవడం, ఎవరికైనా ఆక్సిజన్ అవసరాలు ఏర్పడవచ్చు, ఇదనమాట. దీంట్లో చాలామంది తెలియక దీన్ని ఎలా డీల్ చేయాలని ప్యానిక్ అయిపోతున్నారు. రెండవది ఏంటంటే దీంట్లో వల్నరబుల్ వచ్చి కిడ్స్ అండ్ ఏజ్డ్ పీపుల్.